హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అండి. ఐఆర్ పైన దృష్టి, కొత్త పీఆర్సీ, పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని హామీ. మరి ఎప్పుడు ఏంటి అన్న వివరాలైతే పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. గడిచిన 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, అవమానాలకి కూడా గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసేలా తగు చర్యలు చేపడతామని, సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃపరిశీలించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని మనకు చెప్పడం జరిగిందండి. కొత్త ప్రభుత్వము ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాము, అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ని ప్రకటిస్తామని చంద్రబాబు గారు ఇదివరకే ప్రకటించి ఉన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల టాంచనుగా 1వ తారీఖుననే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించే కార్యక్రమం చేపడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చారో ఆయన, సో అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబు గారు అయితే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లించేలా తగు మార్గాలు అయితే చేపడతామని చెప్పారు. సమస్యలు ఇవి రాకుండా చూసుకుంటామన్నారు. ఇక వీటికి రావాల్సిన ఉద్యోగ పెన్షన్లకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లించే ఏర్పాట్లు చేయబడుతుంది అని హామీ ఇచ్చారు. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతామని, సో పెన్షన్కి సంబంధించి కార్పొరేషన్ అనేది ఉంటే వారికి సంబంధించిన ప్రతి ఒక్క ఏమున్నా కూడా సమస్యలను వారు కార్పొరేషన్ ద్వారా తగు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు అయితే చేపడతామని చెప్పారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు అయితే కలిగేలా చూస్తామని, అలాగే వాలంటీర్లు ఎవరైతే ఇదివరకు ఇప్పుడు ఉండేవారో, వాలంటీర్ల విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది మళ్ళీ ప్రారంభమవుతుందండి. మళ్ళీ అప్లికేషన్ అయితే రానుంది. త్వరలో మనం చూసుకున్నట్లయితే త్వరలోనే వాలంటీర్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది. ఇది వరకు పనిచేసే వారికి జాబ్స్ వస్తాయా అంటే చెప్పలేమండి. మళ్ళీ అప్లై చేసుకోవాలి. అయితే మినిమం ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ వరకు పెట్టారు. ఈసారి 10,000 రూపాయలు అయితే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని అయితే పెంచి ఇస్తున్నట్టుగా సమాచారం అండి. కాబట్టి ఈసారి ఇది వరకు 10th అనేది ఎలిజిబిలిటీగా ఉండేది. అప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు డిగ్రీ ఎలిజిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మేబీ డిగ్రీ చదవని వారు ఎవరైనా ఉంటే అప్పుడు వారికి రాదు కూడా, ఎందుకంటే ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి. వాలంటీర్ వ్యవస్థను కూడా ఈ విధంగా అయితే 10,000 ప్రోత్సాహ జీతాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సాహం అయితే చేయనున్నారు. ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేపడుతున్నారో చంద్రబాబు గారు, వచ్చిన వెంటనే ఐఆర్ పైన దృష్టి పెడతామని చెప్పారు. అలాగే కొత్త పీఆర్సీ మరియు సిపిఎస్ విధానానికి 1 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తి బాధ్యత ఆయన మీద వేసుకున్నారు. 1 సంవత్సరం గడువు తీసుకోవడం జరిగింది. సంవత్సరం కాలంలో తగు నిర్ణయం అయితే చేస్తానని చెప్పారు, హామీ ఇచ్చారు కూడా. ఆయన చెప్పారంటే తప్పకుండా చేసి తీరుతారు. ఇక పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన మనకు బాబు గారు ఇదివరకే చెప్పి ఉన్నారండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు డిఏలు మేము ఇవ్వాలి, మా ప్రభుత్వం రాగానే డిఏలు మేము ఇస్తాము, పీఆర్సీ అమలు చేస్తాము, ఐఆర్ ఇస్తాము, ఇవన్నీ మేమే ఇస్తాము, 1వ తేదీన టాంచనుగా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేలా చూస్తాము అని అనేక హామీలు కూడా ఇచ్చి ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఏమవుతుందా అనేది సర్వత్రా ఉద్యోగ పెన్షనర్లలో ఉత్కంఠత నెలకొంది. అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారండి. త్వరితగతిన వారి పెండింగ్ బకాయిలు జమ కావాలని, పీఆర్సీ అమలు కావాలని, డిఏ బకాయిలు అయితేనేమి, అలాగే 1వ తేదీ జీతాలు జమ కానీ, ఐఆర్ గురించి, వీటన్నిటి గురించి కూడా అందరూ శుభవార్త వినడానికైతే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.